నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, టాలీవుడ్ లో వరుస విజయాలతో వెలుగుతున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి తన పర్సనల్ లైఫ్ కారణంగా వార్తల్లో నిలుస్తుంది. సీరియల్స్ తో కెరియర్ ని ప్రారంభించిన ఈమె జెర్సీ హిందీ రీమేక్ లో నటించి మంచి ప్రశంసల్ని అందుకునింది. అలా ఆ తర్వాత వచ్చిన సీతారామన్, హాయ్ నాన్న చిత్రాలు ఈమెకి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అయితే ప్రస్తుతం తను సినిమాల కంటే కూడా తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఉన్న రిలేషన్షిప్ విషయంలోనే ఈమె గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకులు తీసుకోగా ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ తో తనకి సంబంధం ఉందన్న వార్తలు మొదలయ్యాయి. అందుకు తోడు తాజాగా మృణాల్ నటించిన దో దివానే షహర్ మే అనే సినిమా టీజర్ రిలీజ్ అవ్వగా మృణాల్ ఆ టీజర్ ని తన ఇన్స్టాలో షేర్ చేయడంతో ఆ పోస్ట్ కి ధనుష్ రిప్లై ఇస్తూ చాలా బాగుంది అనే అర్థంతో కమెంట్ చేయగా అందుకు మృణాల్ లవ్ సింబల్ తో రిప్లై ఇవ్వడంతో ఈ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే నెటిజన్లు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే కన్ఫర్మ్ చేస్తారని కమెంట్స్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతుంది. నిజంగానే ధనుష్ మృణాల్ రిలేషన్ లో ఉన్నారా? మృణాల్ సీరియల్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది? ధనుష్ వల్లే మృణాల్ తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసిందా? మృణాల్ కి టీ సిరీస్ భూషణ్ కుమార్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో రకాల చాయ్ తాగుంటారు, కానీ ఇలాంటి చాయ్ మాత్రం మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న తందూరి చాయ్ మన కొత్తకోటలో బేబర్ కెఫే వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చాయ్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ప్లేస్. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా అండ్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడానికి పేపర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ ని వాడకుండా పాట్ గ్లాస్ ని వాడతారు. పాట్ గ్లాస్ తాగడం వలన చాయ్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాయ్ టేస్ట్ విషయానికి వస్తే చాయ్ టేస్ట్ మాత్రం మన బేబర్ కెఫే వాళ్ళు తందూరి చాయ్ తో పాటు బేబర్ స్పెషల్ తందూరి చాక్లెట్ చాయ్, ఇలేచి చాయ్, తందూరి కాఫీ అండ్ మసాలా చాయ్ కూడా సర్వ్ చేస్తారు. సో మన ఈ బిజీ లైఫ్ లో ఈవినింగ్ ఫ్రెండ్స్ తో టీ బ్రేక్ కి ఇదొక బెస్ట్ ప్లేస్. సో మీరు కూడా ఈ బేబర్ కెఫే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ 99,999 కి తందూరి కంటైనర్ తో పాటు టోటల్ సెటప్ చేసి ఇస్తారు. వేటెందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఫ్రాంచైజ్ కోసం ఫుల్ డీటెయిల్ తీసుకోండి. మృణాల్ ఠాకూర్ అలియాస్ మృణాల్. ఈమె 1992 ఆగస్టు 1న మహారాష్ట్రలోని దూలంలో ఒక మరాఠీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ఉదయ్ సింగ్ ఠాకూర్, తల్లి వందన. ఈమెకి లోచన్ అనే అక్క, దాహల్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి ముంబై యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. మృణాల్ తన స్కూలింగ్ ని ముంబైలోని వసంత్ విహార్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న మృణాల్ బాగా చదివి లాయర్ అవ్వాలనుకుంది. ఇదిలా ఉంటే మృణాల్ అక్కైన లోచన్ చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో ఇంటర్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి మేకప్ ఆర్టిస్ట్ గా 1 year కోర్సుని పూర్తి చేసి మరాఠీ సీరియల్స్, మూవీస్ లో మేకప్ అసిస్టెంట్ గా పనిచేస్తుండేది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ హాలిడేస్ లో తన అక్కతో కలిసి షూటింగ్ స్పాట్ కి వెళ్లడంతో అక్కడి అట్మాస్ఫియర్, కలర్ఫుల్ డ్రెస్సెస్, మేకప్ తనకి బాగా నచ్చి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఇదే విషయం ఇంట్లో చెప్పగా వారు కూడా ఒప్పుకోవడంతో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు యాక్టింగ్ లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక మృణాల్ ముంబైలోని కిషన్ చెల్లారం కాలేజీలో తన మాస్ మీడియా కోర్స్ ని చదివేటప్పుడు ఒక సీరియల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో తన డిగ్రీ పూర్తవ్వకుండానే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి యాక్టింగ్ వైపు దృష్టి సారించింది. అలా ఆ సీరియల్ 2012లో స్టార్ ప్లస్ లో టెలికాస్ట్ అవ్వగా అంతలా ఆదరణ లభించక స్టార్ట్ అయిన 3 నెలలకే సీరియల్ ఆగిపోయింది. అలా ఆ తర్వాత హీరోయిన్ గా ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోవడం, మరోవైపు ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తనకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా వచ్చిన పాత్రల్ని చేస్తుండేది. అలా ఏక్ అర్జున్ అనే సీరియల్లో ఒక చిన్న పాత్రని చేసిన మృణాల్ కి అందులో ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఏక్తా కపూర్ కుంకుమ భాగ్య అనే సీరియల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుల కోసం ఆడిషన్ పెట్టిందని ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తెలుసుకున్న మృణాల్ ఆడిషన్ లో పాల్గొనగా అప్పటికే యాక్టింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న మృణాల్ కి ఏక్తా కపూర్ ఆ సీరియల్లో హీరోయిన్ చెల్లెల పాత్రకి సెలెక్ట్ చేసింది. అలా ఆ సీరియల్ టెలికాస్ట్ అయినప్పటి నుండి మంచి టీఆర్పీతో దూసుకుపోవడంతో అందులో యాక్ట్ చేసిన నటీనటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇదే సమయంలో కుంకుమ భాగ్య సీరియల్లో తనతో యాక్ట్ చేసిన అర్జిత్ తనేజాతో మృణాల్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా రోజులు గడిచే కొద్ది సీరియల్ కి మంచి సక్సెస్ రావడంతో మృణాల్ తన రెమ్యూనరేషన్ ని పెంచాలని ప్రొడక్షన్ హౌస్ ని డిమాండ్ చేయడం మొదలెట్టింది. అందుకు ఆ ప్రొడక్షన్ కంపెనీ ఒప్పుకోకపోవడంతో మృణాల్ షూటింగ్ కి లేట్ గా వెళ్లడం, ఫుడ్ విషయంలో గొడవలు చేయడంతో ఈమె బిహేవియర్ తో విసుగు చెందిన ప్రొడక్షన్ హౌస్ తనని ఆ సీరియల్ మధ్యలోనే తీసేసి తన పాత్రలో వేరే అమ్మాయిని రీప్లేస్ చేశారు. ఇదిలా ఉంటే మృణాల్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అర్జిత్ మృణాల్ ని పెళ్లి చేసుకోవాలని తనకి ప్రపోజ్ చేయగా అందుకు మృణాల్ ఇప్పుడే తాను పెళ్లికి రెడీగా లేదని, తానేంటో సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పడంతో అందుకు అర్జిత్ సీరియల్స్ లో కావాలంటే తాను రికమెండ్ చేసి ఛాన్స్ ఇప్పిస్తానని, సినిమాల్లో మాత్రం వద్దని, అక్కడ కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందని చెప్పిన మృణాల్ మాత్రం తన పర్సనల్ లైఫ్ కన్నా ప్రొఫెషనల్ లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి
అర్జిత్ మాటల్ని పట్టించుకోకుండా మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టింది. దీంతో అర్జిత్ మృణాల్ తో బ్రేకప్ చేసుకుని విడిపోయాడు. ఇక ఇదిలా ఉంటే మృణాల్ మరాఠీ మూవీస్ లో ట్రై చేయగా మొదటిగా ఈమెకి హలో నందన్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీని 20 కోట్లతో నిర్మించగా మూవీ రిలీజ్ అయ్యి 50 లక్షలని కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. ఇక అలా చేసిన మొదటి మూవీయే ఫ్లాప్ అయిందని మృణాల్ మానసికంగా కృంగిపోతున్న సమయంలో ఒక మూవీ పార్టీలో అజయ్ దేవగన్ ని కలవగా అక్కడ వీరిద్దరికీ పెరిగిన మంచి పరిచయం కారణంగా అజయ్ దేవగన్ ప్రొడ్యూస్ చేస్తూ మృణాల్ ని హీరోయిన్ గా తీసుకొని మరాఠీలో విట్టిదండు అనే మూవీని చేయగా ఆ మూవీ 2014లో రిలీజ్ అయి మంచి హిట్ అయింది. దీంతో ఆ వెంటనే అజయ్ దేవగన్ ప్రొడ్యూసర్ గా మృణాల్ హీరోయిన్ గా సూరజ్జా అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో అజయ్ దేవగన్ కి మృణాల్ కి మధ్య మనస్పర్ధాలు రాగా అజయ్ మృణాల్ కి సపోర్ట్ చేయకపోవడంతో ఉన్నట్టుండి మృణాల్ కి మరాఠీ మూవీస్ లో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో చేసేదేమీ లేక మళ్ళీ మృణాల్ స్మాల్ స్క్రీన్ లో ట్రై చేయగా తనకి కొన్ని రియాలిటీ డాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. అలా నచ్ బలియే, సూపర్ జోడీ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ మధ్య మధ్యలో సౌభాగ్యలక్ష్మి, నాది అనే సీరియల్స్ లో గెస్ట్ రోల్స్ చేస్తూ బిజీ అయింది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ సీరియల్ యాక్టర్ అయిన కుశాల్ టండన్ ని ఒక షూట్ లో కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా డేట్ చేయడం మొదలెట్టారు. అంతేకాకుండా వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వీరి రిలేషన్ ని అఫీషియల్ చేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒక ఆల్బమ్ సాంగ్ విషయంలో మృణాల్ టీ సిరీస్ అధినేత లేడీస్ మ్యాన్ అయిన భూషణ్ కుమార్ ని కలవగా వీరిద్దరికీ పెరిగిన అండర్స్టాండింగ్ కారణంగా లవ్ సోనియే మూవీలో మృణాల్ కి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. అలా వీరిద్దరూ కలిసి పార్టీస్, ఫంక్షన్స్ అని తరచూ కనిపించడంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అవుతూ వచ్చింది. దీంతో హార్ట్ బ్రేక్ అయిన కుశాల్ టండన్ మృణాల్ తో బ్రేకప్ చేసుకుని తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. అయినా అదంతా పట్టించుకొని మృణాల్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టగా లవ్ సోనియే మూవీ 2014లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన భూషణ్ కుమార్ ఆ వెంటనే మృణాల్ కి హృతిక్ రోషన్ పక్కన సూపర్ 30లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇప్పించాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మృణాల్ కి వెంటనే బాట్లా హౌస్, గో స్టోరీస్, తుఫాన్, ధమాకా, జెర్సీ అనే మూవీస్ ని చేసిన బాట్లా హౌస్ తప్ప మిగిలిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో మృణాల్ కి హిందీలో ఛాన్సులు పూర్తిగా తగ్గాయి. దీంతో సౌత్ మూవీస్ లో తన సత్తా చాటుకోవాలని ట్రై చేయగా డైరెక్టర్ హను రాఘవపూడి సీతారామం మూవీ హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా మృణాల్ పిక్స్ ని చూసి తనని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అలా సీతారామం మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో మృణాల్ ఓవర్ నైట్ లో సౌత్ లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలా సీతారామన్ మూవీ తర్వాత మృణాల్ ₹1 కోటి డిమాండ్ చేయడంతో ఈమెను క్యాష్ చేయడానికి సౌత్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సాహసం చేయలేదు. దీంతో హిందీలో భూషణ్ కుమార్ సపోర్ట్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ సీరియల్ మరియు సినిమా రైటర్ అయిన శరత్ చంద్ర త్రిపాఠిని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి కొన్నాళ్లు వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. అయితే ఇదే సమయంలో ధనుష్ తో ఈమె ఒక్క మూవీలో కూడా కలిసి నటించకపోయినా తరచూ పార్టీస్, ఫంక్షన్స్, ఈవెంట్స్ లో కలిసి కనిపించడంతో 1 year నుండి వీరిద్దరూ డేట్ లో ఉన్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే శరత్ చంద్ర మృణాల్ తో బ్రేకప్ చేసుకోగా మొదటిగా ధనుష్, కృతి సనన్ నటించిన తేరే ఇష్క్ మే మూవీ ర్యాపప్ పార్టీలో వీరిద్దరూ క్లోజ్ గా కనిపిస్తుండగా ఆ సమయంలో వీరిని ఎవరూ పట్టించుకోలేదు గాని మృణాల్, అజయ్ దేవగన్ యాక్ట్ చేసిన సన్ ఆఫ్ సర్దార్ 2 స్క్రీనింగ్ ఈవెంట్ లో ధనుష్, మృణాల్ కలిసి ఒకే కార్ లో ఆ ఈవెంట్ కి రావడంతో వీరి డేటింగ్ వార్తలకి మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలు వైరల్ అవ్వడంతో వీటిపై స్పందించిన మృణాల్ ధనుష్ తను స్నేహితులు మాత్రమేనని, ఇద్దరి మధ్య ఇంకేమీ లేదని చెప్పిన నెటిజన్లు మాత్రం మృణాల్ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఎందుకంటే మృణాల్ ధనుష్ సిస్టర్స్ ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయడం, వారిద్దరితో కలిసి ఉన్న ఫోటోలని, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పుకార్లకి మరింత ఆద్యం పోసాయి. అంతేకాకుండా మృణాల్ ఎక్కువగా ధనుష్ ఇంట్లోనే కనిపించడం, ధనుష్ కూడా ముంబైకి వెళ్తే మృణాల్ ఫ్లాట్ లోనే ఉండడంతో వీరిద్దరూ త్వరలోనే తమ రిలేషన్ గురించి అఫీషియల్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ జంటపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.